తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకు అయితే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య, వాస్తు, పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, సింహరాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో 2025లో అసలు ఏ విధంగా ఉండబోతుంది సన్ సైన్స్ ప్రకారం చూస్తే గనక? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం ఇవాళ. మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా సో జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది, కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు సన్ సైన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే దాని ప్రకారం ఏంటంటే అందరికీ వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా, నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే, డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్న పుట్టారో దాని ప్రకారం మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశ, వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుందంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగే కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అయితే తెలుసండి కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో, అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు, అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్గా ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా కూడా పెడతారు. సన్ సైన్స్ ప్రకారం తీసుకున్నట్లయితే జూలై 23 నుంచి ఆగస్ట్ 22 దాకా సింహరాశిలోకి వస్తారు. ఓకే, ఈ తేదీలో పుట్టిన వాళ్ళు, అంటే జూలై 23 నుంచి ఆగస్ట్ 22 దాకా పుట్టిన వాళ్ళు ఇది మనకి సింహరాశిలోకి వచ్చి దాని కింద వాళ్ళు ఈ ఫలితాలు లాంటివి చూసుకుంటూ ఉంటారు అనమాట. అలా చూసుకునేటప్పుడు ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మొట్టమొదట జాబ్కి సంబంధించిన విషయాలు, కెరీర్కి సంబంధించిన విషయాల్లో చాలా ఎక్కువ స్ట్రగుల్ అవుతారు. ఆశించిన స్థాయిలో ఫలితాల కోసం వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. దానికి సంబంధించిన గుర్తింపు కన్నా, గౌరవం కన్నా, ఫైనాన్షియల్గా కన్నా ఈ రకమైన గుర్తింపు గౌరవాలు అనేవి ఏర్పడతాయి. వాటిల్లో గొడవ లేదు. కానీ ఏంటంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో మాత్రం కొంత ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఆర్థికంగా అంటే ఎదురు చూస్తున్న అమౌంట్స్ విషయం కావచ్చు, లేకపోతే మాట్లాడేటప్పుడు కూడా కుటుంబ వ్యక్తులతో వాళ్ళ అనుకునేది ఒకటి, వీళ్ళు అర్థం చేసుకునేది ఒకటి ఉండడం ఒకటి. తర్వాత వారి సహకారంతో, అంటే కుటుంబ సహకారంతో కానీ, ముఖ్యులు అనుకున్న వారి సహకారంతో కానీ వీళ్ళు ఏంటంటే విద్యాపరమైన విషయాల్లో, వాహనాలకు సంబంధించిన విషయాల్లో అనుకూలతలు సాధిస్తారు. అంటే వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళ కోఆపరేషన్ అనుకో అదొకటి అనుకూలంగానే ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క శత్రువులకు సంబంధించిన విషయాలు, అంటే మన మీద రహస్య శత్రువులు ఉండడం, వాళ్ళు మనం ఓవర్కమ్ చేయడానికి చేసే ప్రయత్నాల వల్ల వీళ్ళకి కొంచెం స్ట్రగుల్ అనేది మాత్రం అధికంగా ఉంటుంది. అంటే ప్రొఫెషనల్ గా, ఇదంతా ప్రొఫెషనల్ గా వీళ్ళకి ఇలాంటివి ఉంటాయి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రొఫెషనల్ గా విషయంలోనే అభివృద్ధికరంగా ఉంటుంది, ఆదాయపరమైన విషయాల్లో అభివృద్ధికరంగానే ఉంటుంది. తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగానే ఉంటాయి.
ఎదురు చూసిన విషయాల్లో అంటే ముఖ్యంగా దేని గురించి వీళ్ళు ఎదురు చూస్తారు, సంతాన సంబంధమైన విషయాలు కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు, అవి కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సహకారం విషయం అనేది వ్యక్తుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో ఉండదు, సామాన్యం ఫలితాలే అది. అలాగే వీళ్ళ ఆలోచనలు వీళ్ళకి సమయానికి ఉపయోగపడే విధంగా లేకుండా ఉండడం అనేది కొంత చికాకు కలుగుతుంది. అంటే ఇలాగా ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకోవాలనుకున్నది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఆశించిన స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవి కానీ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి, పర్టికులర్ అక్టోబర్ దాకా ఉన్న టైంలో. అలాగే నూతన పరిచయాల విషయంలో, తర్వాత ఈ జీవిత భాగస్వామి మామూలు వ్యక్తిగతంగా ఉండే ప్రొఫెషనల్ భాగస్వాముల విషయంలో కూడా వీళ్ళెంత జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించాలి. ఆ పర్టికులర్ పీరియడ్ అంటే నేను అనేది మే టు ఈ యొక్క అక్టోబర్ టైం దాకా. తర్వాత వచ్చేటప్పటికి ఏమవుతుందంటే లాస్ట్ స్పాన్ లో వీళ్ళకి ఒకటి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, తర్వాత చారిటబుల్ ట్రస్ట్లు, వాటికి వీళ్ళు డొనేషన్లు ఇవ్వడం, గౌరవం గుర్తింపు లభించడం, పెద్దవాళ్ళని కలవడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, ఇలాంటివన్నీ అనుకూలంగా ఉంటాయి. తర్వాత వాహన సౌకర్యం, విద్యా సౌకర్యం, సౌఖ్యాలు ఇవన్నీ కూడా బాగానే ఏర్పడతాయి. తర్వాత వచ్చేటప్పటికి ఈ యొక్క ఖర్చులు అయినా కూడా మంచి ఖర్చులు అవుతాయి, ఉపయోగకరమైన ఖర్చులు పెట్టానని. అంటే కొన్నిసార్లు మనం ఖర్చు పెట్టిన తర్వాత అయ్యో దాన్ని వేస్ట్ చేసి అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండా దానికి ఒక ఉపయోగం అనేది ఉండే ఖర్చు అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇతరులు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా కూడా ఆ విషయంలో వీళ్ళే వాళ్ళని అధిగమించడానికి అప్పుడు బలం కూడా చేకూరుతుంది. తర్వాత దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే సాంఘిక సంబంధాల విషయంలో, జీవిత భాగస్వామి విషయాల్లో ఫస్ట్ హాఫ్ లోనే వీళ్ళకి అనుకూలత అనేది కొంత ఉన్నప్పటికీ కూడా తెలియని అసంతృప్తి అనేది ఒకటి, స్నేహాల వల్ల తెలియని అసంతృప్తి ఒకటి, తర్వాత వ్యక్తిగతంగా కొంచెం హెల్త్ మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ అనేది తగ్గడం వల్ల బద్ధకం అలాంటివి, పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఫస్ట్ ఒక 3-4 months ఇలా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి మాత్రం ముఖ్యంగా మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, తర్వాత ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఆ టైంలో వీళ్ళు డెఫినెట్గా తర్వాత వచ్చే టైం అంతా కూడా వీళ్ళు చేయవలసింది ఏంటంటే శనికి సంబంధించిన సాటర్న్ రిలేటెడ్ శ్లోకాలు వినడం, లేకపోతే దాంతోపాటు సుందరకాండ ఇలాంటివి వినడం కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సమస్యను అధిగమించే విధంగా ముందుకెడతారు. కాబట్టి అది చాలా అవసరం ఉంటుంది. అదే టైంలో ఇంకా ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మే ఆన్వర్డ్స్ వీళ్ళకి వచ్చే టైంలో కూడా ఈ యొక్క సాంఘిక సంబంధాలు అనుకో, లేకపోతే జీవిత భాగస్వామితో అనుకో, వీలైనంత వరకు అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. అంటే జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో కానీ వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు, వాళ్ళ యొక్క సహకారం తీసుకునేటప్పుడు కూడా ఇది వీళ్ళకి స్వార్థం ఉన్నట్టుగా అవతల వాళ్ళు భావించే అవకాశం ఉంది. కాబట్టి నిజంగా లేకపోయినా అలాంటి అవకాశాలు అనిపిస్తాయి కనుక మన ప్రవర్తనను వీళ్ళేంత వరకు అలాంటి అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ముందుకు గనక వెళ్ళినట్లయితే అలాంటి సమస్యలను కూడా వీళ్ళు ఈజీగా అధిగమించేస్తూ ముందుకెళ్ళగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారస్తులకైనా, వ్యవసాయం అగ్రికల్చర్ వాళ్ళకైనా సెకండ్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ వచ్చేప్పటికి ఈ యొక్క విద్యార్థులకైనా అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా కానీ, అలాగే వ్యాపారం కాకుండా మనకి ఉద్యోగం, కళాకారులు, స్త్రీలు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ఓకే మ్యామ్. సో ఈ హాఫ్లో వచ్చేసరికి ఒక్కరికి ఇందులో ఇంకొకరికి ఇందులో అనమాట. అంటే మ్యామ్ ఎందుకు ఈ డిఫరెన్స్? అంటే రాశి పరంగా ఒక్కటే కదా, మరి సన్ సైన్స్ పరంగా ఈ డిఫరెన్స్ అనేది వస్తుందంట? సన్ సైన్ పరంగా కాదు, సన్ సైన్స్ లోనే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే వాళ్ళది ఒక ప్లేస్మెంట్ ఉంటుంది చార్ట్ లో. అలాగే ఈ యొక్క అగ్రికల్చర్ పీపుల్ అంటే వాళ్ళది ఒక ప్లేస్మెంట్, అంటే వాళ్ళ దాని ప్రకారం ఎలా ఉంటుంది అన్నది మనం చెప్తాం. వాళ్ళకి కొందరికి ఫస్ట్ హాఫ్ లో అనుకూలతలు ఉండొచ్చు, కొందరికి రెండు సార్లు ఉండొచ్చు. కాబట్టి అది ఆ యొక్క ప్లానెటరీ మూమెంట్ బట్టి దాన్ని మనం చెప్పడం జరుగుతుంది. డిపెండ్ ఆన్ వర్క్ మూమెంట్ ఒకటి, సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే మాత్రం సాంఘిక సంబంధాల విషయంలో మాత్రం ఫస్ట్ హాఫ్ లో జాగ్రత్తలు తీసుకోవాలి, సెకండ్ హాఫ్ లో హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ఖర్చుల విషయంలో కూడా సెకండ్ హాఫ్ లో జాగ్రత్త తీసుకోవాలి. అంటే మేము ఇప్పటి వరకు మీరు చెప్పిన రాసుల్లో కంపల్సరీ హెల్త్ ప్రికాషన్స్ బాగా మెన్షన్ చేశారు. సో అంటే హెల్త్ పరంగా కొంచెం వాళ్ళు కేర్ గా ఉంటేనే కదా. ఇప్పుడు వ్యక్తులకి ముఖ్యం కావాల్సిన ఆరోగ్య విషయం, ఆర్థిక విషయం, కుటుంబ విషయం, ఏ వ్యక్తికైనా అవే కదా మేజర్. కెరీర్, తర్వాత సంతానం, మెయిన్ ఇలాంటివే కదా. తర్వాత మిగిలిన ఏదైనా వస్తాయి. కాబట్టి వీటి విషయాల్లో ఫస్ట్ మనం ఫోకస్ చేయడానికి మనకున్న సమయం తక్కువగా ఉన్నప్పుడు ఉన్న సమయంలో వీళ్ళు ఎంతవరకు కవర్ చేయగలం ఆ విషయాలు. థ్యాంక్ యూ మ్యామ్. సో చాలా గుడ్ ఎక్స్ప్లెనేషన్ అనుకోవచ్చు, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్. ధన్యవాదాలు. నమస్కారం.